నేరం చేసిన వాడికి శిక్ష పడాలంటే సాక్ష్యాలుంటే సరిపోదు అని తెలీదా నీకు? కొందరు డబ్బుతో సాక్ష్యాల్ని కొనేస్తారు, మరికొందరు మనకున్న పరపతితో మార్చేస్తారు. మర్డర్ చేసిన వాళ్ళు కూడా బెయిల్ మీద బయటకొచ్చి కాలర్ ఎగరేస్తారన్న ఆలోచన ఉండక్కర్లేదా? ఆ రామరాజు తమ్ముడు జైలుకి వెళ్తే నీకొచ్చే లాభమూ లేదు, వెళ్ళకపోతే నీకొచ్చే నష్టమూ లేదు. నీకు కావాల్సింది ఆ రామరాజు పరువు తీయడం. ఆ విషయం మర్చిపోయావా? వీరరాఘవ వాడి తమ్ముడిని మర్డర్ కేసులో ఇరికించే ప్రయత్నం అన్నా చేశాడు. మరి నువ్వేం చేశావు? అన్నదమ్ముల్ని విడదీస్తాను, వాళ్ళ పరువు తీసి వాళ్ళ కుటుంబాన్ని రోడ్డును పడేస్తానని శబదాలు చేసి వెళ్ళి ఆ రామరాజు ఇంట్లో తిష్ట వేశావు. ఇంతవరకు నువ్వు చేసిందేంటి? నేను మీలాగా టెంపరీ సొల్యూషన్స్తో సాటిస్ఫై అవ్వను. నేనేది చేసినా పగడ్బందీగా ఉంటాను. నేను చేసే పనికి వాళ్ళందరికీ దిమ్మ తిరిగి బొమ్మ కనపడాలి. అది నా స్టైల్. అంతేకాని వేసిన ప్లాన్ మిస్ అయిందని మీలా తల బద్దలు కొట్టుకోవడం నాకు చేత కాదు. యు అండర్స్టాండ్? నేను చేయాలనుకున్న పని మీరు చేసినందుకు నేను చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. కానీ ఏం లాభం? నువ్వు వేసిన ప్లాన్ గాలి తీసిన బలూన్లా సచ్చుబడిపోయింది. బెయిల్ తీసుకుని బయటకొచ్చినంత మాత్రాన వాడు సేఫ్ అయిపోయినట్టు కాదు. అది తర్వాత సంగతి. మీ దగ్గర అంత బలమైన సాక్ష్యాలున్నప్పుడు మీరు చేయాల్సిన ఫస్ట్ పని ఏంటో తెలుసా? ఊరి జనం అందరినీ వెంటేసుకెళ్లి రామరాజుని వీధిలోకి పిలిచి వాడి తమ్ముడు హంతకుడనడానికి ఇవిగో సాక్ష్యాలంటూ రచ్చ చేసుండాల్సింది. అప్పుడు రామరాజు సమాధానం చెప్పలేక ఊరు జనం ముందు తలెత్తుకోలేక సిగ్గుతో సచ్చుండేవాడు. అలా చేసుంటే ఆ రామరాజు పరువు, ఆ రామరాజు కుటుంబం పరువు గంగలో కలిసిపోయేది. ఆ పని మాత్రం చేయలేకపోయారు. నా మరదలు చెప్పింది కరెక్టే రాఘవ, నువ్వు ఆ పని చేసి ఉండాల్సింది. ఇప్పటికైనా కొంపలు మునిగిపోయిందేం లేదు. ఆ మధుగాడు త్వరలోనే కోమలోంచి బయటకొస్తాడని డాక్టర్ చెప్పాడు. వాడు కోమలోంచి బయటికి రాగానే నానియే వాణ్ణి చంపబోయాడని వాడి చేత చెప్పిస్తాను. అప్పుడు నాని జైలుకెళ్ళక తప్పదు, ఆ రామరాజు కుటుంబం పరువు పోక తప్పదు. నువ్వు చెప్పింది కరెక్టే, కానీ ఆ సీత నీకన్నా చాలా తెలివైందన్న విషయం మర్చిపోతున్నావు. తన మరిది చేత రివర్స్ స్టేట్మెంట్ ఇప్పించిందనుకో, తప్పుడు సాక్ష్యాలిచ్చావన్న కారణంతో ముందు నిన్ను జైల్లో వేస్తారు. కరెక్టే వీరరాఘవ, ఆ మధుగాడి పేరెంట్స్ని సీత కన్విన్స్ చేసిందని నువ్వే చెప్పావు. వాళ్ళని కన్విన్స్ చేసినప్పుడు సీత వాణ్ణి కూడా మార్చదన్న గ్యారంటీ ఏంటి? అదే గనక జరిగితే ప్లాన్ చేసినందుకు నిన్ను, నీకు సలహా ఇచ్చినందుకు నన్ను, ఇద్దరిని లోపలేసి కుమ్మేస్తారు. కోమాలో ఉన్నవాడు కోమాలో నుండి బయటికి రాకుండా పైకే వెళ్ళిపోయాడనుకో, నాని తప్పించుకునే ఛాన్సే ఉండదు, మీరు కూడా సేఫ్గా ఉండొచ్చు. అంటే వాణ్ణి ఒక్కోసారి కొందరు చనిపోతేనే సాక్ష్యాలు బ్రతికుంటాయి. ఆగో, నువ్వు రామరాజు మనిషివే కదా, వాళ్ళ ఫ్యామిలీ మనిషివే కదా, నాకు సలహా ఇస్తున్నావేంటి? నేను న్యాయం ఎటు ఉంటే అటుంటాను. నీ ఆవేశంలో న్యాయం కనిపించింది, అందుకే సలహా ఇద్దామని వచ్చాను. ఆ తర్వాత నీ ఇష్టం. రామరాజు గారు, కోర్టు ఇన్వెస్టిగేషన్ రూల్స్ ఇవన్నీ పక్కన పెడితే నాకు మీ మీద నమ్మకం ఉంది కాబట్టి నా పర్సనల్ అష్యూరెన్స్ మీద ఈ బెయిల్ని యాక్సెప్ట్ చేసి మీ తమ్ముడిని రిలీజ్ చేస్తాను. మాకు తెలియకుండా మీ తమ్ముడు ఊరు విడిచిపెట్టి ఎక్కడికి వెళ్ళకూడదు. నువ్వు అనవసరంగా దిష్టి తీసావేమో అనిపిస్తోందక్క. అనవసరంగా తీయడమేంటి? బావగారు బెయిల్ మీద తీసుకొచ్చారే తప్ప నాని మీద కేసు కొట్టేయలేదు కదా. రేపేదైనా ప్రాబ్లం వస్తే పోలీసులు వచ్చి మళ్ళీ అరెస్ట్ చేసి తీసుకెళ్లిపోతారు. ఆ మాత్రం దానికి దిష్టి తీయడం ఎందుకు అని అడుగుతున్నాను. అయ్యగారు, ఇది తప్పండి. నేనేం చేశాను రా? మీరందరూ కలిసి ఒకేసారి తినేవాళ్ళు, అలాంటిది మీరు అందరికన్నా ముందే తినేశారు. ఇదేం బాలేదండి. నేను తింటావేంట్రా? అదే నాకు అర్థం కావట్లేదండి. మీరు ముందేంటో నాకేం నచ్చలేదండి.
ఇలా అంటున్నాడేంటి? నేనెక్కడ తిన్నానురా? నేను మీతో కలిసి తిందామని వెయిట్ చేస్తున్నాను. అదేంటన్నయ్య, నువ్వు తినలేదా? లేదురా. అదేంటొదినా, అన్నయ్య తినేశారని మాతో చెప్పావు. ఏంటి శంకర్, నేనేదో పెద్ద నేరం చేసినట్టు అందరూ గుచ్చి మరీ ప్రశ్నిస్తున్నారు. ఏదో పని హడావిల్లో పడి మీ అన్నయ్య తిన్నారో లేదో నాకు గుర్తులేదు. అదేమైనా పెద్ద తప్పా? ఇప్పుడైతే మాత్రం ఏమైంది? కొంపలేం మునిగిపోలేదుగా. కూర్చుంటే వడ్డిస్తాను. అలా చూస్తున్నారేంటి? ప్లేట్ తిప్పండి, అది కూడా చెప్పాలా? దాక్షాయిని, ఈ కూర వేసుకో. కొంచెం వేసుకో. శంకర్, నీకు ఏమవుతుంది? నాని, ఇదిగో, ఇది కొంచెం వేసుకో. చాలదునా. శ్రవణ్, ఇదిగో. చాలదునా. శంకర్, నీకు కూడా. చాలదునా, నాకు చాలు. కొంచెం వేసుకో. దాక్షాయిని, ఇంకేమైనా కావాలా? సీత, నాకేం వడ్డించకుండా అందరిని అడుగుతా. కావాలని చేస్తున్నట్టుగా అనిపిస్తోంది. నాలో ఏం మార్పు వచ్చిందండి? నన్ను అడగాల్సిన విషయాలన్నీ వాళ్ళు అడుగుతారు ఎందుకు? నేను మీతో సూటిగా మాట్లాడుతున్నానుగా, మీరు నాతో మాట్లాడకుండా వాళ్ళతో మాట్లాడతారేంటి? మీరు కావాలని నన్నేదో అనాలని అంటున్నారు. నేను నిన్నేమన్నాను సీత? నీలో చిన్న మార్పు కనిపిస్తుంది అన్నాను. అది తప్ప? ఏ మారిపోకూడదా? పరిస్థితులు మారుతున్నాయి, మనుషులు మారిపోతున్నారు. నేను కొంచెం మారితే తప్పేంటి? దాక్షాయిని, నీకేమైనా పప్పేనా? ఏ వద్దక్క. నీకు? సీత, నువ్వు కారణం లేకుండా నాతో గొడవపడాలని చూస్తున్నావు. కారణం లేకుండా అందరితో గొడవలు పెట్టుకునే గయ్యాలిలా కనిపిస్తున్నానన్నమాట మీకు. అరే, నేనే నిన్ను గయ్యాలి అనలేదు కదా. అలా అన్నా అర్థం అదేలేండి. అయినా నేనేం చేసినా మీకు తప్పులానే కనిపిస్తుంది. తిను నాని, ఇంకొంచెం తిను. చాలు. నన్ను చూసించాలి గాని ముందు తినండి. అయ్యో అన్నయ్య, అన్నయ్య వాటర్ తాగనయ్య. ఇదిగో తాగనయ్య. ఇప్పుడు ఓకేనా అన్నయ్య? ఓకేరా. నాని, ఆయనకి పొలం మారితే ఆయన నెత్తి మీద ఆయన కొట్టుకోలేరా? నువ్వొచ్చి కొట్టడం ఏంటి? ఆయన ఏమైనా చిన్న పిల్లాడా? తినండి. ఓకే, నీ కోపమంతా నా మీదని అర్థమైందిలే. ఇలాంటివి బాగానే అర్థమవుతాయి. అందరి గురించి, అన్ని విషయాల గురించి అర్థం చేసుకుంటే బాగుండేది, సంతోషించేవాళ్ళం. వదినా నువ్వు. శంకర్, తినేటప్పుడు మాటలేంటి? ముందు తినండి. లేదా పప్పేవా? ఏంటి తెగ ఆలోచిస్తున్నావు?
తల్లో పేనుందనుకో, పేనుని తీసి నలిపి పారేయకుండా జుట్టు కొరిగించుకోవడం ఎందుకా అని ఆలోచిస్తున్నాను. అంటే నీ మరదలు దాక్షాయిని చెప్పింది కరెక్టే. కోమాలో ఉన్న ఆ మధుగాన్ని లేపేయడమే మంచిది. హే, ఏమంటున్నావు? పోలీసులకి నేనిచ్చిన సాక్ష్యాలు బ్రతకాలంటే వాడు చావడమే బెటర్. మర్డర్ చేయాలనుకుంటున్నావా? తప్పదు. దాక్షాయిని అన్నట్టు వాడు కోమాలోంచి లేచాక మనకు ఫేవర్గా సాక్ష్యం చెప్తాడన్న గ్యారంటీ లేదు. సీత మాటలకి కరిగిపోయో, సీత తెలివితేటలకి పొంగిపోయో, సీత ఇచ్చే డబ్బులకి లొంగిపోయో వాడు వాళ్ళకి ఫేవర్గా సాక్ష్యం చెప్పాడనుకో, నేను జైలుకు వెళ్లాల్సొస్తుంది. నేను సేఫ్గా ఉండాలంటే ఎదుటివాడు దెబ్బ కొట్టకముందే నేను నాకౌట్ దెబ్బ కొట్టేయాలి. అందుకే వాణ్ణి చంపేస్తాను. వద్దు, చంపడాలు అవి పెట్టుకోవద్దు. అంటే నేను జైలుకెళ్ళినా పర్వాలేదనుకుంటున్నావా? అంటే కేసు ఇన్వెస్టిగేషన్లో ఉంది కాబట్టి అక్కడ పోలీసులు కూడా ఉండొచ్చు. ప్రాబ్లం అవుతుంది. రిస్క్ తీసుకోవడం ఎందుకా అని. ఆ రామరాజు మీద నా పగ తీర్చుకోవాలంటే హాస్పిటల్లో ఉన్నవాడు చావాల్సిందే. డెసిషన్ తీసేసుకున్నాను, మారదు. డిసైడ్ అయిపోయావు కాబట్టి నన్ను మాత్రం ఇన్వాల్వ్ చేయకు. నీ మరదల్ని ప్రేమించానన్నావు. నువ్వు ప్రేమించిన దాక్షాయిని దక్కించుకోవడానికి ఏదైనా చేస్తానన్నావు. నీ ప్రేమ కోసం నువ్వు ఏమైనా చేయాలనుకున్నప్పుడు నా పగ కోసం నేనేం చేసినా కూడా తప్పులేదుగా. నీ ప్రేమని గెలిపించమని నువ్వు నాతో చేయి కలిపావు. నా పగ తీర్చుకోవడానికి కూడా నువ్వు నాకు హెల్ప్ చేయాలిగా. మరి నువ్వు కోరుకున్న దాక్షాయిని నీకు దక్కడానికి నేను కోఆపరేట్ చేయాలంటే నువ్వు కూడా నాకు కోఆపరేట్ చేయాల్సిందే. నీ ప్రేమ గెలవాలి, నా పగ నెరవేరాలి. రెండూ జరగాలంటే ఇద్దరం కలిసి వాణ్ణి చంపాల్సిందే. ఈరోజు రాత్రికే వాణ్ణి చంపబోతున్నాం. ఈ రోజేనా? మంచి రోజు, మంచి ముహూర్తం పెళ్లికి కావాలి, చావుకు అవసరం లేదు. నువ్వు అనవసరంగా దిష్టి తీసావేమో అనిపిస్తోందక్క. అనవసరంగా తీయడమేంటి? బావగారు బెయిల్ మీద తీసుకొచ్చారే తప్ప నాని మీద కేసు కొట్టేయలేదు కదా. రేపేదైనా ప్రాబ్లం వస్తే పోలీసులు వచ్చి మళ్ళీ అరెస్ట్ చేసి తీసుకెళ్లిపోతారు. ఆ మాత్రం దానికి దిష్టి తీయడం ఎందుకు అని అడుగుతున్నాను. నాని నిర్దోషం తెలియాలంటే కోమాలో ఉన్నవాడు లేవాలి, లేచి నాని తప్పు చేయలేదు అని చెప్పాలి. అప్పుడే కదక్కా నాని నిర్దోషం తెలుస్తుంది. వదినా, ఏంటి నాని? కోమాలో ఉన్న మధు స్పృహలోకి వస్తే నాకు వ్యతిరేకంగా సాక్ష్యం చెప్తే నన్ను మళ్ళీ అరెస్ట్ చేసి జైలుకి తీసుకెళ్ళిపోతారేమో వదినా. నన్ను జైల్లో పెడతారేమోనని నాకు భయంగా ఉంది వదినా. ఎందుకు నాని ఊరికే భయపడతావు? అలా ఏం జరగదు, నువ్వు ధైర్యంగా ఉండు.
నువ్వు నాకు ధైర్యం చెప్తున్నావు, కానీ నువ్వు నా కోసం ఎంత టెన్షన్ పడుతున్నావో నాకు తెలుసు వదినా. కోమాలో ఉన్న మధు నన్ను సేవ్ చేశాడని నాకు నమ్మకం లేదు వదినా. నీకేమైనా పిచ్చానాని? దాని గురించి ఆలోచించొద్దని చెప్పానా? నీకేం జరగకుండా చూసుకోవడానికి నేనున్నానని చెప్పాను కదా. మధు నీకు వ్యతిరేకంగా సాక్ష్యం చెప్తాడని నువ్వేం బాధపడక్కర్లేదు. నేను మధు అమ్మా నాన్నలతో కూడా మాట్లాడాను. వాళ్ళు కూడా మధుతో మాట్లాడతారు. నువ్వు టెన్షన్ పడుకునాని. నువ్వు చెప్పేది కరెక్టే వదినా, కానీ మధు కోమాలో నుంచి బయటపడకపోతే పోలీసులు నన్ను వదలరు కదా. ఏమైంది? ఏం లేదండి. ఎదుటి వాళ్ళ సమస్యల గురించి ఆలోచించడం తప్ప నీ బాధల గురించి, నీ సమస్యల గురించి ఎవరికి చెప్పవు అని తెలుసుకోవడం నేను అడగటం నాది తప్పు. నువ్వేం తప్పు చేయలేదని అంటున్నావు కదరా. నీ తప్పు లేనప్పుడు ఎందుకురా భయపడుతున్నావు? నిజంగానే నువ్వు తప్పు చేయకపోతే ఎవరు ఎలాంటి ప్రయత్నాలు చేసినా దేవుడు మాత్రం నేను తప్పకుండా కాపాడతాడు. మీకులా దేవుడి మీద భారం వేసి ఆయనే చూసుకుంటాడని తాపీగా కూర్చోవడం మాకేం అలవాట్లేదులేండి. మానవ ప్రయత్నం లేకుండా ఏ దేవుడు, ఏ దేవత మనల్ని కాపాడలేరు. నా మరిదిని ఈ కేసు నుంచి ఎలా బయటికి తీసుకురావాలో నాకు తెలుసులేండి. అదిగా సీత, మీరు న్యాయం కోసం ఆలోచించే మనిషి కదా. సమస్యల గురించి ఆలోచించి మీ బుర్ర పాడు చేసుకోకండి. మీరు వెళ్ళి పడుకోండి. నానిని పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లి అరెస్ట్ చేయించారు. మీ పని మీరు చేసేశారుగా. ఇక నా పని నన్ను చేసుకొనివ్వండి. నీతి, నిజాయితీ, న్యాయం, ధర్మం కోసం బాగా ఆలోచించి అలసిపోయినట్టుగా కనిపిస్తున్నారు. వెళ్ళి రెస్ట్ తీసుకోండి. మాస్క్ వేసుకో. ఇక్కడే ఎందుకు? సీసీ కెమెరాలు ఉంటాయని నువ్వే చెప్పావుగా. వాడు ఏ రూమ్లో ఉన్నాడో మనకెలా తెలుస్తుంది? నాకు తెలుసు, ఐసీయూలో ఉన్నాడు. పద. ఫోన్ కూడా చేయకుండా నువ్వు ఈ టైంలో ఎందుకు వచ్చావు సీత? నానిని బెయిల్ మీద తీసుకొచ్చారు కదా, ఇంకెందుకు టెన్షన్ పడతావు సీత? బెయిల్ మీద తీసుకొచ్చారే తప్ప నాని మీద ఉన్న కేసు కొట్టేలేదు కదా సుగుణ. కోమలో ఉన్నవాడు లేచి నాని తప్పేం లేదని చెప్తే తప్ప నాని కేసు కొట్టేరు. నాని చాలా భయపడిపోతున్నాడు సుగుణ. అతను కోమా నుంచి త్వరలోనే కోలుకుంటాడు. అతని ప్రాణానికేం ప్రమాదం లేదని చెప్పాను కదా సీత. కోమాలోంచి త్వరగా కోలుకోవాలంటే ఏదైనా స్పెషల్ ట్రీట్మెంట్ ఇస్తే బాగుంటుంది కదా సుగుణ. అతను కోలుకుంటే నువ్వు నీ మరిది టెన్షన్ ఫ్రీ అవుతారు కాబట్టి నేను అతనికి స్పెషల్ ట్రీట్మెంట్ చేస్తున్నాను సీత.
ఏయ్, ఎవరు మీరు? మాట్లాడరేంటండి? అది మేం స్పెషల్ డ్యూటీ డాక్టర్స్ ఈరోజు జాయిన్ అయ్యాం. అవునా, సారీ సార్, తెలియక అడిగాను. మీ మేడం గారు ఇతనికి స్పెషల్ ట్రీట్మెంట్ ఇవ్వమని మాకు చెప్పారు. యూ కెన్ గో. ఓకే సార్. పేషెంట్ కోమా నుంచి బయటికి రాగానే మొట్టమొదట నీకే ఫోన్ చేస్తాను. నువ్వు ఇంటికెళ్ళి సీత. ఎలాగో వచ్చాను కదా సుగుణ, ఒకసారి ఆ అబ్బాయిని చూసి వెళ్తాను. నేను కూడా అతనికి ఇంజెక్షన్ చేయాలి. పద వెళ్దాం.